దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోషువ ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మీ మధ్య యెహోవా అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మీరు దేవుని మాటకు లోబడి మీరు పరిశుద్ధత కలిగి ఉంటారో మీ జీవితంలో మీ కుటుంబంలో అద్భుత కార్యములు జరుగుతాయి దేవుని బిడ్డలారా. అయితే మీరు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు కదా దేవుడు. ఆయన కనుదృష్టి మిమ్మల్ని చూస్తూ ఉంది. ఆయన కనుదృష్టిలో ఎవరైతే పరిశుద్ధులుగా కనబడతారో వారి జీవితంలోనే అద్భుత కార్యములు జరిగిస్తాడు దేవుడు. ఎందుకంటే యేసు దృష్టిలో మీకు క్షేమము కలుగుతుంది. యేసు దృష్టిలో మీకు అద్భుతము కలుగుతుంది. యేసు దృష్టిలో పాప క్షమాపణ కలుగుతుంది దేవుని బిడ్డలారా. యేసు దృష్టిలో మీకు నెమ్మది కలుగుతుంది గనక ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, మీ దేవుడు అద్భుత కార్యములు జరిగించాలని కోరుకుంటున్నాడు మీ జీవితంలో, మీ యొక్క కుటుంబంలో. కాబట్టి మీరు పరిశుద్ధపరచుకొనుడి. మీ పాపములు మీరు ఒప్పుకొనుడి. మీ పాపములు మీరు విడిచిపెట్టండి. అద్భుత కార్యములు జరుగుతాయి. మీ పాపము మీరు ఒప్పుకోకుండా, మీ గర్వమును మీలో నుండి తీసివేయకుండా, మీరు విధేయత కలిగి ఉండకుండా నేను భక్తుడని అని నువ్వు అనుకున్నట్లయితే దేవుని యొక్క అద్భుత కార్యములు నీ కుటుంబంలో జరగవు సుమా. వాక్యం సెలవిస్తోంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఎంత అద్భుతమైన కార్యం అండి. స్వస్థపరుస్తాడట, నడిపిస్తాడట, ఆయన మిమ్మల్ని ఓదారుస్తాడట. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యొక్క అద్భుత కార్యము నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో జరగాలని నువ్వు ఆశపడుచున్నావు కదా. నీ పాపములు నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వు పరిశుద్ధపరచబడతావు. యేసు దృష్టిలో నువ్వు ఉంటావు. యేసు దృష్టిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీకు క్షేమం కలుగుతుంది, అపాయము రాదు, నీ ప్రాణమునకు ఎలాంటి ఆటంకము రాదు దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. శ్రమలో ఉండి, ఇబ్బందిలో ఉండి, బంధకములో ఉండి కూడా దేవుని యొక్క ఆ యొక్క సహాయము నిమిత్తమై నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా? దేవుని యొక్క కనుదృష్టిలో నువ్వు ఉన్నావు. దేవుని దృష్టి నీ మీద పడింది. ఆయన నీకు రెండంతల మేలు చేస్తానంటూ ఉన్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. 89వ కీర్తన 21వ వచనము, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. దేవుని యొక్క చెయ్యి నీకు తోడుగా ఉంటుంది. ఆయన బాహుబలము నిన్ను బలపరుస్తుంది. ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ ఆయన మాటలు నిన్ను బలపరుస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ధైర్యపరుస్తూ ఉన్నాయి. ఈ మాటలు ఏందో నువ్వు శ్రద్ధ నిలిపినట్లయితే నువ్వు దేవుని దృష్టిలో నువ్వు ఉంటావు. దేవుని దృష్టి నీపైన ఉంటుంది. దేవుని యొక్క దృష్టి నీ కుటుంబం పైన ఉంటుంది. అప్పుడు మీకు క్షేమము, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో అద్భుతములు జరుగుతాయి. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచనము, నీ నేల పంట విషయములోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ఎంత అద్భుతమండి. నీ నేల పంట విషయము నువ్వు ఏ పనైనా చెయ్యి, సమృద్ధి అయినటువంటి మేలును దేవుడు నీకును నీ కుటుంబానికి అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.